వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై ఛానల్. సో టుడేస్ టాపిక్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయం 2020 ఎగ్జామ్కి డిజిటల్ అసిస్టెంట్ అనే పోస్ట్కి అప్లై చేసిన వాళ్ళకి కంప్యూటర్ ఆర్గనైజేషన్ నుండి టాప్ 25 క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ద 8-bit ఎన్కోడింగ్ ఫార్మేట్ యూజ్డ్ టు స్టోర్ డేటా ఇన్ ఏ కంప్యూటర్. 8-bitగా కంప్యూటర్లో డేటా స్టోర్ చేసుకునే ఫార్మేట్ ఏంటి అంటే ఎప్సిడిక్. ద ఫుల్ ఫామ్ ఆఫ్ ద ఎప్సిడిక్ ఈజ్ ఎక్స్టెండెడ్ బైనరీ కోడెడ్ డెసిమల్ ఇంటర్చేంజ్ కోడ్. నెక్స్ట్, ఏ సోర్స్ ప్రోగ్రామ్ ఈజ్ యూజువల్లీ ఇన్ హై లెవెల్ లాంగ్వేజ్. సోర్స్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్, అంటే మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో రాసే ప్రోగ్రామ్ని సోర్స్ ప్రోగ్రామ్ అంటారు. అది ఏ లాంగ్వేజ్లో ఉంటుంది అంటే హై లెవెల్ లాంగ్వేజ్లో ఉంటుంది. ద ఏఎల్యు మేక్స్ యూజ్ ఆఫ్ డాష్ టు స్టోర్ ద ఇంటర్మీడియట్ రిజల్ట్. అర్థమెటిక్ లాజికల్ యూనిట్స్ అనేవి చాలా ఆపరేషన్ చేసినప్పుడు ఇంటర్మీడియట్ అంటే మిడిల్లో వచ్చిన రిజల్ట్స్ని స్టోర్ చేసుకోవడానికి అక్యుములేటర్ని యూజ్ చేసుకుంటుంది. To reduce the memory access time, we generally make use of dash. Means answer is cache. ఈ క్యాచీ ఏంటి అంటే ఇది ఎక్స్ట్రీమ్లీ ఫాస్ట్ మెమొరీ అనమాట. ఇది ఏంటిది హోల్డ్ చేసుకుంటుంది అంటే ఫ్రీక్వెన్సీ, అంటే ఎక్కువగా యూజ్ అయ్యే ఇన్స్ట్రక్షన్ని డేటాని ఇది హోల్డ్ చేసుకుంటుంది. సో మెమరీ యాక్సెస్ టైం రెడ్యూస్ చేయడానికి మనం క్యాచీ మెమొరీని యూజ్ చేస్తాము. Dash is generally used to increase the apparent size of physical memory. Physical memory is nothing but the RAM అండి. ర్యాండమ్ యాక్సెస్ మెమొరీనే మనం ఫిజికల్ మెమొరీ అంటాము. సో విర్చువల్ మెమొరీ అనేది యూజ్ చేస్తాము ఇంక్రీజ్ ద సైజ్ ఆఫ్ ఫిజికల్ మెమొరీ. The time delay between two successive initiates of memory operations called memory cycle time. During the execution of instruction, copy of instruction is placed in the dash. అంటే క్యాచీ మెమొరీలో ఒక కాపీ ఇన్స్ట్రక్షన్ అనేది ప్లేస్ చేయబడి ఉంటుంది. ఏ ప్రాసెసర్ పర్ఫార్మింగ్ fetch or decoding of different instruction during the execution of another instruction is called, answer is pipelining. SPEC stands for, the full form of the SPEC is System Performance Evaluation Corporation. CISC stands for, ఇది ఇంపార్టెంట్ అండి, రిస్క్ సిస్క్ అనేది మ్యాక్సిమం వచ్చే అవకాశాలు ఉంటాయి. CISC stands for Complex Instruction Set Computer. The addressing mode where you directly specify the operand value is, అంటే ఏదైనా ఒక వాల్యూకి డైరెక్ట్ అడ్రస్సింగ్ ఇస్తే దాన్ని ఇమ్మీడియట్ అడ్రస్సింగ్ మోడ్ అని అంటారు. Which representation is most efficient to perform the arithmetic operations on the numbers? Numbers పైన ఆపరేషన్స్ చేసేటప్పుడు 2's complement అనేది very efficient method. The register used to store the flags is called, flags స్టోర్ చేసుకునే రిజిస్టర్ని ఏమంటారు అంటే స్టాటస్ రిజిస్టర్ అంటారు. ద ఫ్లాగ్ V set to 1 indicates, the flag register V కనుక 1 సెట్ అయితే the operation resulted in a overflow. Overflow is nothing but, for example అడిషన్ తీసుకున్నాం అనుకోండి, 2 4 బిట్స్ని యాడ్ చేసినప్పుడు ఆన్సర్ కనుక 5 బిట్స్ వస్తే ఎక్స్ట్రా 5th బిట్ని ఏమంటారు అంటే ఓవర్ఫ్లో బిట్ అంటారు. ఇలాంటి ఓవర్ఫ్లో సమయంలో ఫ్లాగ్ రిజిస్టర్ V అనేది 1 సెట్ అవుతుంది. To get the physical address from the logical address generated by CPU, we use MMU. The full form of the MMU is Memory Management Unit. During the transfer of data between the processor and memory, we use, అంటే ప్రాసెసర్ నుండి మెమరీకి డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తాము అంటే రిజిస్టర్స్ని యూజ్ చేస్తాము. Physical memory is divided into sets of finite size called, మెమరీ అనేది కొన్ని సైజులుగా డివైడ్ చేస్తే దాన్ని ఏమంటారంటే ఫ్రేమ్స్ అంటారు. వాట్ ఆర్ ద వేరియస్ ఇంటరప్ట్స్ ఇన్ ద మైక్రోప్రాసెసర్ సిస్టమ్? మైక్రోప్రాసెసర్ సిస్టంలో 3 types ఆఫ్ ఇంటరప్ట్స్ ఉంటాయండి. ఎక్స్టర్నల్ ఇంటరప్ట్స్, ఇంటర్నల్ ఇంటరప్ట్స్, సాఫ్ట్వేర్ ఇంటరప్ట్స్. అనదర్ వర్డ్ ఫర్ ద CPU, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ని మైక్రోప్రాసెసర్ అని కూడా అంటారు.
వాట్ ఈజ్ రిస్క్? మనం సిస్క్ చూసినాం కదా, కాంప్లెక్స్ ఇన్స్ట్రక్షన్ సెట్ కంప్యూటర్. అలానే రిస్క్ అంటే రెడ్యూస్డ్ ఇన్స్ట్రక్షన్ సెట్ కంప్యూటర్. యువర్ కంప్యూటర్ ఈజ్ గ్రాడ్యువల్లీ స్లో డౌన్ ద వాట్స్ ద మోస్ట్ లైక్లీ కాజ్? ఒక కంప్యూటర్ కనుక స్లో అవుతుంది అనుకోండి డే బై డేకి, దానికి రీజన్ ఏంటి అంటే హార్డ్వేర్ ఆర్ స్పైవేర్ ఈజ్ ఇన్ఫెక్టింగ్ యువర్ పీసీ. అంటే ఏమంటారు మనము, వైరస్ అనేది అటాక్ అయిందని అర్థం. హార్డ్వేర్ డివైస్ దట్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ మెయిన్ కంప్యూటర్ సిస్టమ్ అండ్ ఆర్ ఆఫ్టెన్ ఆర్ రిలేటెడ్ టు ద సిస్టమ్. అంటే ఏంటి అంటే మెయిన్ కంప్యూటర్కి కనెక్ట్ చేయబడని హార్డ్వేర్ డివైసెస్ని తర్వాత కనెక్ట్ చేస్తే వాటిని ఏమంటారు అంటే పెరిఫెరల్ డివైస్ అంటారు. విచ్ లాజిక్ సర్క్యూట్ వుడ్ యూ యూజ్ ఫర్ అడ్రసింగ్ మెమొరీ? అడ్రసింగ్ మెమొరీ కోసం విచ్ లాజిక్ సర్క్యూట్ని యూజ్ చేస్తామంటే లాజిక్ సర్క్యూట్ మీన్స్ డికోడర్. Decreasing the response time almost always improves the throughput. What is the throughput అంటే how much data can be transfer between one location to another location నే throughput అంటారు. సో రెస్పాన్స్ టైం కనుక డిక్రీజ్ చేస్తే throughput అనేది ఇంక్రీజ్ అవుతుంది. బ్యాక్ ఎక్స్టెన్షన్ రిఫర్స్ యూజువల్లీ టు వాట్ కైండ్ ఆఫ్ ఫైల్? డాట్ బ్యాక్ అని ఉంటే ఏ ఫైల్ని ఇండికేట్ చేస్తుంది అంటే బ్యాకప్ ఫైల్ని ఇండికేట్ చేస్తుంది. థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.